లాస్ట్ వీడియోలో మనం బులియన్ లాస్ గురించి బులియన్ ఆల్జబ్రా గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ లాస్ని యూస్ చేసుకుని 5 సమ్స్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే మనకి ఇలా ఒక బులియన్ ఈక్వేషన్ ఇస్తే దీన్ని బులియన్ లాస్ ద్వారా మనం ఎలా సింప్లిఫై చేయాలి తెలుసుకుందాం. ఫస్ట్ నేను ఏంటంటే ఇక్కడున్న ఎక్స్ప్రెషన్ 1 ఎక్స్ప్రెషన్ 2లో మనకి కామన్గా ఉన్న బి సి బార్ డి బార్, అలాగే ఇక్కడ బి సి బార్ డి బార్ కామన్ ఉంది. సో ఫస్ట్ ఈక్వేషన్ నేను రాసుకుంటానంటే బి సి బార్ డి బార్ తీసుకుంటే ఏ ప్లస్ ఏ బార్ వస్తుంది. అలాగే సెకండ్ ఈక్వేషన్లో మనకు కామన్ కనిపిస్తుంది ఏంటంటే బీసీడి బార్ అనేది కామన్ కనిపిస్తుంది. సో ఏ బార్ ప్లస్ ఏ కింద రాసుకుంటా. ఇక్కడ ఏంటంటే మనకి ఏ బార్ ప్లస్ ఏ అంటే మనకి 1 అవుతుంది అకార్డింగ్ టు ఆర్లా. సో నేను మళ్ళీ దీన్ని ఎలా రాసుకుంటా అంటే బీసీడి బార్ ప్లస్ బీసీడి బార్ రాసుకుంటా ఇలా. సో దీంట్లో నాకు మళ్ళీ ఇక్కడ బి ఇక్కడ డి, ఇక్కడ బి ఇక్కడ డి కామన్గా ఉంది కాబట్టి నేను దీన్ని ఎలా ఈక్వేషన్ ఎలా రాసుకుంటున్నా అంటే బీడి బార్ని రాసుకుంటున్నా. దీనివల్ల నాకు సి బార్ ప్లస్ సిని వస్తుంది. సో ఇందాక ఆల్రెడీ మనకి ఏ బార్ ప్లస్ ఏ బార్ ఏ అనేది ఎంత తెలిసింది 1 అని. సో సేమ్లా ఇక్కడ కూడా అప్లై చేసి సో ఇక్కడ 1 అవుతుంది అకార్డింగ్ టు ఆర్లా ప్రకారం. సో నాకు ఫైనల్గా దీని ఆన్సర్ వచ్చి బీడి బార్ ఆర్ డిబి బార్ కూడా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఫస్ట్ నేను సపోజ్ డి బి అని రాసుకున్నాను అనుకో, ఏదైనా ఒకటి అవుతుంది ఆన్సర్ అనేది. సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. సెకండ్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేద్దామంటే ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే ఏబి ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ సి అలాగే బి ఇంటూ బి ప్లస్ సి. ఇప్పుడు ఫస్ట్ ఈ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను. సో ఏబి ప్లస్ ఏసీ కింద వస్తుంది. అలాగే దీనికి కూడా డిస్ట్రిబ్యూటివ్ లా అప్లై చేస్తాను. ఇది బి ఇంటూ బి ప్లస్ బి ఇంటూ సి అవుతుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ ఏబి అనేది ఉంటే కనుక మనకి ఆర్లా ప్రకారం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్లా ఏం చెప్తుందంటే ఏ ప్లస్ ఏ ఉంటే కనుక ఏ అవుతుంది. అలాగే ఏబి ప్లస్ ఏబి ఉంటే ఏమవుతుంది ఏబి అవుతుంది. అలాగే బి ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు కూడా బి అవుతుంది బేస్డ్ ఆన్ అన్లా ప్రకారం. అన్లా ఏం చెప్తుందంటే ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో బేస్డ్ ఆన్ అన్లా బి ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. సో ఫైనల్గా ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు అంటే కనుక మనం ఏబి ప్లస్ ఏసీ ప్లస్ బి ప్లస్ బీసీ కింద రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ బీని కామన్ తీసుకుంటే కనుక ఏబి ప్లస్ ఏసీ బి, ఇక్కడ మనకి బి కామన్ ఉంది కాబట్టి 1 ప్లస్ సి రాసుకోవచ్చు. ఇక్కడ 1 ప్లస్ ఎనీథింగ్ ఈజ్ 1 బేస్డ్ ఆన్ ఆర్ల ప్రకారం. 1 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో అలాగా 1 అవుతుంది అనమాట మనకి ఇక్కడ. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే ఎలా వస్తుందంటే ఏబి ప్లస్ ఏసీ ప్లస్ బి వస్తుంది. అలాగే నేను ఇంకోటి చూసాను ఏంటంటే ఇక్కడ బి ఒకటి ఉంది, ఇక్కడ బి ఉంది. సో ఇక్కడ బీని కూడా నేను కామన్ తీసుకుంటున్నాను. ఈ 2 టర్ములలో బీని కామన్ తీసుకుంటే ఫస్ట్ దాంట్లో ఏమొస్తుంది ఏ వస్తుంది ప్లస్ ఏసీ వస్తుంది. దీంట్లో మళ్ళీ 1 ప్లస్ ఏ ఉంది. 1 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఎలా అవుతుందంటే ఇంటూ 1 ప్లస్ ఏసీ అవుతుంది. సో బి ప్లస్ ఏసీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈక్వేషన్ సాల్వ్ చేయాలి యూజింగ్ బులియన్ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేను ఏంటంటే ఇంటర్నల్గా ఉన్నదాన్ని సాల్వ్ చేసుకుని అప్పుడు బయట ఉన్నదాన్ని మనం సాల్వ్ చేసుకుందాం అనమాట. ఫస్ట్ ఇంటర్నల్గా ఉన్న ఈక్వేషన్ని మనం డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం మనం ఫస్ట్ సాల్వ్ చేసుకోవాలి. సో డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం ఏమవుతుంది, ఇది ఏబి బార్ సి ప్లస్ ఏబి బార్ బిడి ప్లస్ ఏ బార్ బి బార్ హోల్ ఆఫ్ సి అవుతుంది. సో సిని కూడా అన్నిటికి కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దాం. సో డిస్ట్రిబ్యూట్ చేస్తే ఫైనల్గా ఏమవుతుంది సి ఇంటూ సి ప్లస్ ఏబి బార్ బిడి ప్లస్ ఏ బార్ బి బార్ ఆఫ్ సి అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి బీ బార్ ఆఫ్ బి కదా, బీ బార్ ఆఫ్ బి అంటే ఇక్కడ ఏమవుతుంది
జీరో అవుతుంది. సో జీరో ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు ఈ టెర్మినల్ మొత్తం జీరో అయిపోతుంది. అంటే మీకు డీటెయిల్గా తెలియాలంటే కనుక ఏ ఇంటూ ఏ బార్ ఈక్వల్ టు జీరో బేస్డ్ ఆన్ అండ్ల ప్రకారం. సిమిలర్ టు ఇక్కడ బి ఇంటూ బి బార్ ఏమవుతుంది, జీరో అవుతుంది. జీరో అవడం వల్ల మొత్తం ఈ మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా జీరో అవుతుంది. సో ఫైనల్గా ఈ ఈక్వేషన్లో అవుతుందంటే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సి ఇంటూ సి ఈక్వల్ టు సి అవుతుంది. సి ఇంటూ సి ఈక్వల్ టు సి అవుతుంది బేస్డ్ ఆన్ అండ్ల ప్రకారం. సో ఏబిసి ప్లస్ జీరో ప్లస్ ఏ బార్ బి బార్ ఆఫ్ సి, ఏ బార్ బి బార్ ఆఫ్ సి. ఇక్కడ ఏంటంటే మనం చూసుకుంటే కనుక ఇక్కడ మనకి దీంట్లో మనకి బి బార్ ఆఫ్ సి అనేది కామన్గా ఉంది. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ బి బార్ ఆఫ్ సిని కామన్ తీస్తాను. సో అలా తీయడం వల్ల మనకి ఏమొస్తుంది, ఏ ప్లస్ ఏ బార్ వస్తుంది. ఇక్కడ మనకి ఏ ప్లస్ ఏ బార్ అనేది ఏమవుతుంది, 1 అవుతుంది బేస్డ్ ఆన్ ఆర్లా ప్రకారం. సో ఫైనల్గా బిసి బార్ ఈజ్ అన్ ఈక్వేషన్. ఇప్పుడు మనం సాల్వ్ చేయాల్సింది ఏంటంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సిని సాల్వ్ చేయాలి. దీన్ని సాల్వ్ చేసే విధానం ఎలా చూసుకుందాం. ఫస్ట్ ఏతో ఈ ఫుల్ని అలాగే బితో దీన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం అనమాట. సో ఏ ఇంటూ ఏ ప్లస్ సి ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి కింద మనం రాసుకోవచ్చు దీని ఈక్వేషన్ని. సో ఇది ఎలా అవుతుందంటే ఏ ఇంటూ ఏ, ఇక్కడ నేను డిస్ట్రిబ్యూటివ్ లాగా యూజ్ చేస్తున్నాను, ప్లస్ ఏ ఇంటూ సి అవుతుంది. అలాగే ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ సి అవుతుంది. ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఇంటూ సి. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఏ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఏ బేస్డ్ ఆన్ అండ్ల ప్రకారం. అలాగే ఇప్పుడు ఏమవుతుంది, ఏ ప్లస్ ఏసీ ప్లస్ ఏబి ప్లస్ బీసీ. ఇప్పుడు ఏమవుతుంది, ఏ ఆఫ్ ఏ కదా, సో దీన్ని రాసుకోవచ్చు. ఏని కామన్ తీస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది, 1 ప్లస్ సి అవుతుంది ప్లస్ ఏబి ప్లస్ బీసీ కింద రాసుకోవచ్చు అనమాట. సో ఇది టోటల్గా ఏమవుతుందంటే ఏ ప్లస్ ఏబి ప్లస్ బీసీ కింద అవుతుంది. తర్వాత దీన్ని ఇంకా ఫర్దర్గా నేను ఎలా రాసుకుంటానంటే ఇక్కడ ఏ ఉంది కదా, సో ఇక్కడ కూడా నేను ఏని కామన్ తీసుకుంటా. ఏని కామన్ తీసుకుంటే ఏమవుతుంది, 1 ప్లస్ బి వస్తుంది ప్లస్ బీసీ. ఓకేనా. సో 1 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది ప్లస్ బీసీ. సో టోటల్ ఆన్సర్ వచ్చి ఏ ప్లస్ బీసీ. ఇప్పుడు 5th ఈక్వేషన్ బులియన్ ఎక్స్ప్రెషన్స్లో యూస్ చేసి దీన్ని ఎలా సాల్వ్ చేసుకుని చూద్దాం. ఫస్ట్ మన క్వశ్చన్ వచ్చి ఏబి ప్లస్ ఏ బార్ సి ప్లస్ బీసీ అనమాట. దీన్ని ఇప్పుడు మనం ఎలా సాల్వ్ చేసుకోవడం, ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ అనేది కనుక మనకి ఏమీ లేవు. సో మనం ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే కనుక ఇక్కడ 1 రాసుకుంటే నాకు ఏమైనా ఈక్వేషన్స్లో ఎటువంటి చేంజెస్ రావట్లేదు కాబట్టి నేను ఇక్కడ 1 అని రాసుకుంటాం. ఎందుకంటే మనకి ఎనీథింగ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు బీసీ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ బీసీ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు బీసీ అవుతుంది కదా. సో మ్యాథమెటికల్గా మనం ఇక్కడ 1 అనేది రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ 1 అని రాసుకున్న దీన్ని నేను ఎలా రిప్లేస్ చేసుకుంటానంటే నెక్స్ట్ ఈక్వేషన్లో ఏబి ప్లస్ ఏ బార్ సి ప్లస్ బీసీ 1 నేను ఎలా రాసుకుంటానంటే ఏ ప్లస్ ఏ బార్ కింద రాసుకోవచ్చు బేస్డ్ ఆన్, నేను దేని ప్రకారం రాసుకుంటున్నాను, బేస్డ్ ఆన్ ఆర్లా ప్రకారంగా. ఎందుకంటే ఆర్లా ఏం చెప్తుందంటే ఏ ప్లస్ ఏ బార్ ఈక్వల్ టు 1 అని చెప్తుంది. సో 1 నేను ఎలా రాసుకుంటున్నాను, ఏ ప్లస్ ఏ బార్ కింద రాసుకుంటున్నాను అనమాట. సో దీన్ని మళ్ళీ నేను డిస్ట్రిబ్యూటివ్ లాగా కింద దానికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఏబిసి అలాగే ప్లస్ ఏ బార్ బీసీ. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఏబి ఉంది, ఇక్కడ ఏబి ఉంది. సో ఇక్కడ ఫస్ట్ టెర్మినల్లో ఏబిని, థర్డ్ టెర్మినల్ ఏబిని నేను కామన్ తీసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఏబిని కామన్ చేస్తే 1 ప్లస్ సి అవుతుంది. అలాగే ఇక్కడ ఏం చేస్తాను, ఇంకోటి ఏముంది, ఇక్కడ ఏ బార్ సిని, ఇక్కడ ఏ బార్ సి కూడా ఉంది మనకి. అంటే సెకండ్ ఫోర్త్లోని అండ్ ఫస్ట్ అండ్ థర్డ్లో కామన్ తీసా. సో సెకండ్ అండ్ ఫోర్త్లో ఏం కామన్ తీసా, ప్లస్ ఏ బార్ సిని కామన్ తీస్తాను. ఏ బార్ సిని కామన్ తీస్తే ఏమవుతుంది, 1 ప్లస్ బీసీ అనేది వస్తుంది.
సారీ 1 ప్లస్ బి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏసీని కామన్ చేసాం కదా, సో ఏసీలో 1 వచ్చింది, ఇక్కడ సి అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి 1 ప్లస్ బి వచ్చింది. సో 1 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి తెలుసు, 1 అని తెలుసు. అలాగే 1 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. సో దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అంటే ఫర్దర్గా ఏబి ప్లస్ ఏ బార్ సి కింద సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ ఇట్. ఎవరైనా బులియన్ లాస్ అండ్ బులియన్ ఆల్జీబ్రా గురించి చూద్దాం అనుకుంటే కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, చూడండి.